హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన వీడియోలో ప్రతిరోజు మనం ఉపయోగించే వాక్యాలను ఇంగ్లీష్లో ఏమంటారో నేర్చుకుందాం. నా ఛానల్ని మీరు కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు లైక్ చేయండి, షేర్ చేయండి. లెట్స్ గెట్ ఇన్ టు ద టాపిక్. ఫస్ట్ వన్, ఒక గ్లాస్ మంచినీళ్ళు ఇవ్వు. ఒక గ్లాస్ మంచినీళ్ళు ఇవ్వు. ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో గివ్ మీ ఏ గ్లాస్ ఆఫ్ వాటర్, గివ్ మీ ఏ గ్లాస్ ఆఫ్ వాటర్ అంటే ఒక గ్లాస్ మంచినీళ్ళు ఇవ్వు. అండ్ నెక్స్ట్ సెంటెన్స్, ఒక గ్లాస్ మంచినీళ్ళు తీసుకురా. ఒక గ్లాస్ మంచినీళ్ళు తీసుకురా. ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో గెట్ మీ ఏ గ్లాస్ ఆఫ్ వాటర్, గెట్ మీ ఏ గ్లాస్ ఆఫ్ వాటర్ అంటే ఒక గ్లాస్ మంచినీళ్ళు తీసుకురా. అండ్ నెక్స్ట్ సెంటెన్స్, నువ్వు చెప్పేది ఒకటి చేసేది ఇంకొకటి. నువ్వు చెప్పేది ఒకటి చేసేది ఇంకొకటి. ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో యు సే సంథింగ్ అండ్ డూ సంథింగ్ ఎల్స్. యు సే సంథింగ్ అండ్ డూ సంథింగ్ ఎల్స్ అంటే నువ్వు చెప్పేది ఒకటి చేసేది ఇంకొకటి. అండ్ నెక్స్ట్ సెంటెన్స్, నువ్వు ఇంకా మెయిల్ పంపలేదా. నువ్వు ఇంకా మెయిల్ పంపలేదా. ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో యూ హ్యావెంట్ మెయిల్డ్ ఎట్, యూ హ్యావెంట్ మెయిల్డ్ ఎట్ అంటే నువ్వు ఇంకా మెయిల్ పంపలేదా. అండ్ నెక్స్ట్ సెంటెన్స్, డబ్బులు చెట్లకు కాయవు. డబ్బులు చెట్లకు కాయవు. ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో మనీ డజంట్ గ్రో ఆన్ ట్రీస్. మనీ డజంట్ గ్రో ఆన్ ట్రీస్ అంటే డబ్బులు చెట్లకు కాయవు. అండ్ నెక్స్ట్ సెంటెన్స్, నీకేమైనా పిచ్చా. నీకేమైనా పిచ్చా అంటే ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో ఆర్ యూ క్రేజీ, ఆర్ యూ క్రేజీ ఆర్ యూ నట్స్, ఆర్ యూ నట్స్. ఆమెకు పిచ్చి ఉంది అనడాన్ని షీజ్ ఎ నట్ అట్లా అంటామన్నమాట. అండ్ నెక్స్ట్ సెంటెన్స్, నాకు నీరసంగా ఉంది. నాకు నీరసంగా ఉంది. ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో ఐ యామ్ ఫీలింగ్ డల్, ఐ యామ్ ఫీలింగ్ డల్ అంటే నాకు నీరసంగా ఉంది. అండ్ నెక్స్ట్ సెంటెన్స్, అది నాకు మసకగా కనిపిస్తుంది. అది నాకు మసకగా కనిపిస్తుంది. ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో దట్ లుక్స్ బ్లరీ టు మీ, దట్ లుక్స్ బ్లరీ టు మీ అంటే అది నాకు మసకగా కనిపిస్తుంది. అండ్ నెక్స్ట్ సెంటెన్స్, నాకు ఏం చెప్పాలో తెలియడం లేదు. నాకు ఏం చెప్పాలో తెలియడం లేదు. ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో ఐ జస్ట్ డోంట్ నో వాట్ టు సే, ఐ జస్ట్ డోంట్ నో వాట్ టు సే అంటే నాకు ఏం చెప్పాలో తెలియడం లేదు. అండ్ నెక్స్ట్ సెంటెన్స్, నా మొబైల్లో డేటా అయిపోయింది. నా మొబైల్లో డేటా అయిపోయింది. ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో ఐ రన్ అవుట్ ఆఫ్ మై మొబైల్ డేటా, ఐ రన్ అవుట్ ఆఫ్ మై మొబైల్ డేటా అంటే నా మొబైల్లో డేటా అయిపోయింది. దీన్నే మనం ఐ హ్యావ్ రన్ అవుట్ ఆఫ్ మై మొబైల్ డేటా అని కూడా అనొచ్చు. ఐ హ్యావ్ రన్ అవుట్ ఆఫ్ మై మొబైల్ డేటా. అండ్ నెక్స్ట్ సెంటెన్స్, నాకు బిర్యానీ తినాలనిపిస్తుంది. నాకు బిర్యానీ తినాలనిపిస్తుంది. ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో ఐ ఫీల్ లైక్ ఈటింగ్ బిర్యానీ, ఐ ఫీల్ లైక్ ఈటింగ్ బిర్యానీ అంటే నాకు బిర్యానీ తినాలనిపిస్తుంది. అండ్ నెక్స్ట్ సెంటెన్స్, ఈ ఇంట్లో ఎవరెవరు ఉంటున్నారు. ఈ ఇంట్లో ఎవరెవరు ఉంటున్నారు. ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో హూ ఆర్ లివింగ్ ఇన్ దిస్ హౌస్, హూ ఆర్ లివింగ్ ఇన్ దిస్ హౌస్ అంటే ఈ ఇంట్లో ఎవరెవరు ఉంటున్నారు. అండ్ నెక్స్ట్ సెంటెన్స్,
అన్నీ నీకే తెలిసినట్లుగా మాట్లాడకు. అన్నీ నీకే తెలిసినట్లుగా మాట్లాడకు. ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో డోంట్ స్పీక్ యాజ్ ఇఫ్ యు నో ఎవ్రీథింగ్. డోంట్ స్పీక్ యాజ్ ఇఫ్ యు నో ఎవ్రీథింగ్ అంటే అన్నీ నీకే తెలిసినట్లుగా మాట్లాడకు. అండ్ నెక్స్ట్ సెంటెన్స్, నేను నీకు ఊరికే కాల్ చేశాను. నేను నీకు ఊరికనే కాల్ చేశాను. ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో ఐ కాల్డ్ యూ జస్ట్ క్యాజువల్లీ. ఐ కాల్డ్ యూ జస్ట్ క్యాజువల్లీ అంటే నేను నీకు ఊరికే కాల్ చేశాను. అండ్ నెక్స్ట్ సెంటెన్స్, ఆలోచించి పెళ్ళి చేసుకో. ఆలోచించి పెళ్ళి చేసుకో. ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో గెట్ మ్యారీ థాట్ఫుల్లీ. గెట్ మ్యారీ థాట్ఫుల్లీ అంటే ఆలోచించి పెళ్ళి చేసుకో. అండ్ నెక్స్ట్ వన్, నీకు బుద్ధుందా. నీకు బుద్ధుందా. ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో ఆర్ యు సేన్. ఆర్ యు సేన్ అంటే నీకు బుద్ధుందా.